హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. విలక్షణ నటుడు ఈ పదం వచ్చిందంటే ఫస్ట్ మాధవన్ పేరు చెప్పుకోవచ్చు. అటు తమిళ్లో, తెలుగులో ఇంకా చాలా భాషల్లో మంచి మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ హీరో మాధవన్. అండ్ ఈయనకి ఇప్పుడు ఒక అరుదైన గౌరవం లభించింది. రాకెట్రీ అని చెప్పేసి దాన్ని నంబి ఎఫెక్ట్ లాంటి చిత్రంతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నటువంటి ఆర్ మాధవన్ అంటే అందుకొని ఉన్నారు త్వరలో. ఇది సినీ రంగంలో కీలక బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అయితే అప్పగించింది. ఆర్ మాధవన్ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటే FTII అధ్యక్షుడిగా గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవిలో నియమించింది. అండ్ అసలు ఇదేమిటంటే ఆర్ మాధవన్ ఒక నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్గా చాలా బాధ్యతాయుతమైనటువంటి మూవీస్ను రూపొందించడంలో తనదైనటువంటి స్టైల్ని చాటుకుంటూ వస్తున్నారు. ఇది మనకు తెలుసు. అండ్ ఇస్ రాత్ కి సుభా నహీ సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఇన్ఫెర్నో లాంటి ఇంగ్లీష్ మూవీలో కూడా నటించారు. ఇక ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్లో అలై పాయుదే అంటే ఇది తెలుగులో సఖి అనేటువంటి సినిమా, ఓం శాంతి ఓం, మిన్నలే, ముంబై, మేరీ జాన్, 3 ఇడియట్స్, అలాగే తను వెడ్స్ మను, రిటర్న్, మారా, సైలెన్స్ ఇలాంటి డిఫరెంట్ మూవీస్లో నటించారు. ఇక మాధవన్ ప్రస్తుతం అమెరికీ పండిట్, టెస్ట్, శంకర్ నారాయణ నాయక్ బయోపిక్, అలాగే వష్, GD నాయుడు బయోపిక్ చిత్రాల్లో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఎవరో ఒరువన్, అలాగే సాలా ఖుదస్ ఇలా సినిమాలకు నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. ఇక రాకెట్రీ మూవీకి ప్రొడ్యూసర్గా, స్క్రీన్ రైటర్గా, డైరెక్టర్గా కూడా బాధ్యత వహించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTII అధ్యక్షుడిగా ఎన్నికైన నటుడు ఆర్ మాధవన్ సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఆయనకి అభినందనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఆయన్ను అభినందించడం కూడా జరిగింది. ట్విట్టర్లో మాధవన్ అభినందిస్తూ హార్టీ కంగ్రాట్స్ మాధవన్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా కూడా నియమితులైనందుకు అభినందనలంటూ కూడా మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇంకా తన అభినందన సందేశంలో సినిమా పరిశ్రమలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, పర్సనల్గా మీకున్న నైతిక వాల్యూస్ అంటే మోరల్ వాల్యూస్ విషయంలో కానీ FTII ఉన్నత ప్రమాణాలకు నెలకొల్పుతారు మీరు అనేటువంటి నమ్మకం నాకు చాలా ఉందన్నారు ఆయన. సినీ పరిశ్రమలో సానుకూల మార్పులు తీసుకొస్తారని, సినీ ప్రపంచంలో ఇండియన్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్తారనే ఆశాభావంతోనే నేను వ్యక్తం చేస్తూ ఉన్నానని కూడా అనురాగ్ ఠాకూర్ తను సందేశంలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అయితే ప్రముఖ దర్శకులు శేఖర్ కపూర్ ఆయన FTII అధ్యక్షుడి పదవిలో ఉన్నారు. మరి సెప్టెంబర్ 2020 నుంచి ఆగస్టు 2023 వరకు కూడా పదవీ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ప్రస్తుతం శేఖర్ కపూర్ స్థానంలో ఆర్ మాధవన్ నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఏదైనా మాధవన్కి మన HMTV క్రూ తరపున కూడా కంగ్రాట్స్ చెప్దాం.